78 సంవత్సరాల నుంచి మరి ఈ రాష్ట్రంలో కమ్మ వెలమ రెడ్డి వీళ్ళ చేతుల్లోనే అధికారం తిరుగుతుంది. అత్యధిక శాతం 60% పైన ఎస్సీ ఎస్టీ బీసీలను కలిపితే 90% పైన ఉన్న మనల్ని బీసీలని బిచ్చగాల్లాగా చూస్తున్నారు, ఓట్లేసి యంత్రాల్లాగా చూస్తున్నారు, పల్లకిలు మోసే భోగిల్లాగా చూస్తున్నారు. మనం ఓట్లేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎమ్మెల్యేలను కూడా కడితే ముఖ్యమంత్రులు అవుతున్నారు. మనం ఓట్లేస్తే ఎంపీలు అవుతున్నారు, ఎంపీలను కూడా కడితే ప్రధానమంత్రులు అవుతున్నారు. అంటే మన ఒక ఓటు, మన చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధం ఎంత శక్తివంతమైనది. ఇవాళ ఒక ఎమ్మెల్యేని చేస్తుంది, ఒక ఎంపీని చేస్తుంది, ఒక ముఖ్యమంత్రిని చేస్తుంది, ఒక ప్రధానమంత్రిని చేస్తుంది. మరి మిత్రులారా, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 78 సంవత్సరాల నుంచి బీసీలకు అదిస్తాం ఇదిస్తాం అని మోసం చేసుకుంటా ఈ అగ్రకులాల నాయకులు అనేక రకాలుగా బీసీలని మోసం చేస్తూ వస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఈ రాష్ట్రానికి బీసీలకు భవిష్యత్తు ఆశాజ్యోతి ఒక మునగాడు వచ్చిండు. ఆ మునగాడే తీన్మార్ మల్లన్న. రేపు తాజ్ కృష్ణ హోటల్లో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం కాబోతుంది. తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 2028లో అధికారంలోకి రాబోతున్నాడు, ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో ఈ రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల బీసీలు రేపు తాజ్ కృష్ణకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు కోట్ల వాసుదేవు, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని, బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకుడిని. జై బీసీ, జై తీన్మార్ మల్లన్న.